విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please subscribe Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మా ఆడోళ్ళందరికీ రాష్ట్రంలో మంచి జరుగుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. నా ముంగరికి రమ్మని మా ముంగరికి మా కాలంపేటకు రమ్మని బస్సులా మొగోడు ఇంత లేస్తలేడు పిల్ల తల్లిని అట్లనే ఎత్తున్నాం. ఆ బస్సు ఫ్రీ కూడా తీసేయమని ఇన్ని రోజులు 60 ఏళ్ళ కొలే సంసారాలు చేస్తున్నాము. ఫ్రీ కూడా తీసేయమని బస్సులో ఎక్కిపోతాం. మేము కష్టం చేసుకుంటాం తింటాం. ఏమో దొరకం చేసాడు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వమే అన్ని చేసింది. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని చేసింది పేదలకు. ఇప్పుడు మాత్రం ఈయన గెలిచేది మాత్రం ఏమి చేయలేడు. ఏమో ఏం చేసిండు, ఎందుకు చేయలేడు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగిందా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసేటంత అందటోళ్ళకి కొన్ని అందినాయి. ఇక మాయా సెంటర్ల మీద నాటేస్తే మాకు తెచ్చేవాడిస్తాడు, తిరగటానికి అందుతాయి. ఏమి ఇట్లా అయినా ఇంట్లో కూడా అందుతున్నాయేమో కానీ మాకు బస్ కిరాయికి తప్ప ఇంక ఏమి సొత్తు చెందలేదు. ఇది ముచ్చట. ఇప్పుడు ముసలిళ్ళకి 2000 ఉన్నాయి, 4000 చేస్తా ఉన్నాడు, 4000 ఉన్నాయి, 6000 వస్తున్నాయి. మరి గవ్వే 2000 ఉన్నాయి కదా ఇంటికాడ. కుంటోళ్ళకు 4000 చేస్తాడు, ఎడ్డోళ్ళకి 4000 చేస్తాడు, వాళ్ళకి ఒక్కరికి ఇస్తున్నాడు. ఒక బస్ కిరాయి 900, 500 గ్యాస్ అన్నాడు కదా. 500 తీసుకొని గ్యాస్ ఇచ్చిపోవాలి కదా. మరి 900 తీసుకొని ఇంకా 400 ఏం చేస్తున్నాడు? ఎందుకు మాది ఊరికి 500 తీసుకున్నాలే కదా. మరి 900 ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మేము కట్టాలి కదా. మళ్ళీ బ్యాంకుకు పైసలు పెట్టుకొని పోకడకు కిరాయి అంటారు. మేము పనికి పోతే మాకు రావా అవి? బ్యాంకుకు పోయే లైన్ కట్టుకొని సిగలు ఊసిపోతున్నాయి. ఆడ బ్యాంకు కాడ సిగ కట్టుకొని పోయేటోళ్ళు సిగలు ఊసిపోతున్నాయి. లేబర్ పెట్టుకొని వాళ్ళవి జుట్టు పట్టి కొట్టుకున్నట్టు అంత అవుతున్నది. ఆడ నాకు అచ్చం ఆడపిల్లలు. 2 పెళ్లిళ్ళు చేసిన ముందే. మరి ఇప్పుడు 1,00,000 తులం బంగారం ఇస్తామంటున్నాడు కదా. ఎవడు నా బిడ్డ పెళ్లి మన చెల్లెలు బిడ్డ మొన్ననే అయింది. ఏం లేదు, ఇంక 1,00,000 లేదు, రూపాయి లేదు, ఏది లేదు. నా నడిపి బిడ్డ పెళ్లి తెలంగాణ సార్ ఉన్నప్పుడు చేసిన 1,116 వచ్చినాయి. తీసుకున్నాం. ఇప్పుడు అవే బియ్యం ఒట్టిగా ఇస్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు సంది ఇస్తున్నాడు. అవే బియ్యం అయితే వస్తున్నాయి. ఇవి వస్తున్నాయి బిడ్డ. లేదు కూలి చేసుకున్నాళ్ళే బతకాలి. అంటే ఇప్పుడు కూలీ రైతులకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మరి అప్పట్లో ఎన్నికల ముందు. సో మరి ఎవరన్నా వస్తున్నాయా లేదా? ఏవి లేవు బిడ్డ. ఇది ఒక్కటే బస్ కిరాయి ఒక్కటే. 500 గ్యాస్ కూడా మాకు 940 రూపాయలు తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏమన్నా 15,000 ఇస్తాడు. 15,000 అయినా 12,000 వచ్చా. 12,000 అయినా ఇవాళ ఇస్తాయి. ఈ పండుగ ఇస్తాను, మన పండుగకి ఇస్తాను. పండుగ అయినా మళ్ళీ ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తానంట. ఇప్పుడు మళ్ళీ ఎన్నోడు వేస్తే 25 తారీఖు ఇప్పుడు అంటున్నాడు. ఇక అనుకుంటే పోతున్నాడు. ఇక ఎలక్షన్లని రోజు ఎన్నడు ఇవ్వాలి అవి పైసలు. వేసిండా? ఎవరికి వేసిండు? ఎవరికి వేయకనే మరి కరెంట్ బిల్ అంటే కొంతమందికి ఉంది, అంటే కొంతమందికి లేనే రానేలేవు. గ్యాస్ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రానేలేదు. ఏడొస్తున్నది. ఏమైనా ఏపీ సక్కగిస్తలేడు. ఆయన వచ్చి ఏం చేసిండు? మాకు ఎవరికి పింఛన్ 60 సంవత్సరాలకు పింఛన్ లేదు. ఇప్పుడు అంకుల్ 60 సంవత్సరాలు ఉన్నాడు. అంకుల్కి వచ్చి 67 ఉన్నాడు. మరి ఇయ్యాలి కదా. ఆయనకు పింఛనే లేదు. మరి పెట్టుకున్నాం, ఎన్నిసార్లు పెట్టుకున్నా వస్తాను లేదు, ఇస్తాను లేదు. మరి అడిగితే వస్తుంది అంటారు కథ. అంతే. ఎప్పుడు ఇస్తారు కదా మాకు చెప్పు. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఎట్లా అది ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఉండే మాకు. అదే న్యాయం ఉండే. ఇప్పుడు ఈయన వచ్చేసరికి మాకు ఏం లాభం లేదు. ఇంకా కరెక్ట్ టైంకి ఇచ్చిన కరెక్ట్ పైసలు అందినాయి. మేము లాగోడికంటే ఏదానికన్నా వచ్చినాయి రాలేవా? ఈయన వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? మాకేం మంచిగా అనిపిస్తలేదు. రుణమాఫీ చేసామని చెప్పేసి అంటున్నారు. ఎవరికి చేయలేదు. ఎవరికి చేసిండే మా దగ్గర అయితే ఎవరికి చేయలేదు. ఇక్కడ ఉంది నాకు పొలం అక్కడ ఉంది. 2 ఎకరాలు ఉంటాయి. నేను లోన్ తీసుకున్నా. కట్టినాక 2-3 రోజులకే మాపైన అని మాకు పైసలు కూడా మాపైన అని మెసేజ్ కూడా వచ్చింది ఫోన్లో. మరి మళ్ళా బ్యాంకుకి పోతే రాలేవు మాకు అనబట్టి. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ అన్నాడు అన్ని మాపైన అన్ని పైసలు నీకు వస్తాయి, మాపైన నీ అకౌంట్లో పడతాయి అన్నారు. మళ్ళీ పోతే అకౌంట్లో లేవు, బీకౌంట్లో లేవు. ఏం చేయాలి చెప్పు? మిత్తులు కట్టుకుంటేనే పోతున్నాం. ఇక సప్పుడు అనుకున్నాం. ఇక అంటే మరి మీ ఇంట్లో ఇప్పుడు కోడలు ఉంటే కోడలికి 2500 ఇస్తా అన్నాడు, అత్తకి 2500. ప్రతి ఆడవిలకు ఎవరిచ్చింది? ఇయ్యం లేడు. మళ్ళా ప్రతి ఆడవిలకు, ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి ఇస్తాడు 25,000. మరి ఇచ్చిండా? ఇయ్యలేడు. మరి ఏం లేబమ్మ ఆయన వచ్చి ఇంత లాభమ్మకి ఏమైనా చేసిండా?
వేస్ట్ ఇంత అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే ఆయన వేయకున్నా సరే మంచిగా ఉండే ఇది చేయమన్నాం మేము అది బస్ పాస్ అవి చేసి కూడా ఎంత ఇదైతుండే మనుషులు ఎంత ఇదైపోతుండే ఆడవాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి బస్ ఫ్రీ అదే ఇదే నయం ఉండే అది ఈ బస్సులు చేసి మస్తు మనుషులు లాస్ అవుతున్నారు. ఏం లాస్ ఎందుకు లాస్ అవుతారు? పడతారు, ఎంతమంది పడతలేరు, ఎంత జనాలు కుక్కలేక ఎగబాడు ఒక్కొక్కరు ఒక్క మాట తిడతారు. కండక్టర్ అయితే మస్తు తిడుతున్నారు, తిట్టుకుంటున్నా తిడతలేరా మరి మరి ఏం లాభం ఉన్నది చెప్పు వచ్చి కూడా అంటే మీరు ఆడవాళ్ళ కోసమే కదా అతను మాకు అవసరం లేదు. మేము పెట్టమన్నామా ఆయన చెప్పారి పెట్టమన్నామా మేము ఆయన ఇష్టం నుంచి ఆయన పెట్టుకున్నారు. మాకు అవసరం నాకు తీసేస్తే సరే కానీ మాది రైతు బంధు వేయమని అవన్నీ మంచిగా చేయమను. ప్రతి ఇంటికి ఆడపిల్లకు 2500 వేస్తున్నారు కదా వేయమని మళ్ళీ అవి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కారే మంచిగా ఉందని చెప్పేసి ఊర్లలోని మహిళలు అంటున్నారట. తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 2,500 ఇస్తా ఇచ్చిండా మరి 1,00,000 రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా 20 బంగారం వస్తుందా మరి? ఎవరికి రాలేదు మా అక్కడ అసలు మాకు సంగారెడ్డి అయినా కౌలంపేట ఎవరికి రాలేదు. ముక్కుని అలాగే రాస్తారు ఎవరికైనా వచ్చిందని అంటే ఇప్పుడు తులం బంగారం ఎవరికి రాలేదు, 1,00,000 రూపాయలు రాలేదు, తులం బంగారం రాలేదు ఇంతవరకు. అయితే మాకేం లాభం లేదు ఆయన వచ్చి కూడా. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మంచిగా అదే మంచిగా అది ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. ఇంకా న్యాయం ఒక ఆడికి ఇంకా ఉండలేకున్నా కానీ ఇంకా ఆయన న్యాయం అంటే అనుకో ఏం రావు. మాకు కరెక్ట్ టైంకు పైసలు వేసిండు, రైతు బంధు వేసిండు. ఇక అది ఇస్తానా అంటే లోన్లు తీసుకున్నాం, లోన్లు వచ్చినాయి కట్టుకున్నాం చేసాం. కానీ ఈయన ఇస్తా అన్ని ఆశలు చెప్పిండు, ఆయన చెప్పలేడు ఆశలు ఇయ్యలేడు. అన్ని ఆశలు చెప్పిండు, అన్ని ఆశలు చెప్పకుండానే అన్ని పనులు చేసిండు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. మరి ఎందుకు ఓడిపించారు మరి? ఏం ఓడిపోయారంటే మరి ఒకళ్ళు చూతామని వేసిరే మరి జనాలు అందరు అట్లా ఉంటారా? ఎప్పటికీ ఆయనే గెలిపిస్తా మంచిగా ఉంటుంది, ఈయన కూడా పైసలు ఇస్తా అంటుండు కదా ఇస్తాడేమని వేసిరు ఆ జనాలు. ఇవన్నీ అంటే కదా ఆశలు ఎక్కువైపోయినాయి. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు మరి నువ్వు? ఏం చెప్తా ఇవన్నీ వేయమను వేయమని ఇవన్నీ మాకు రైతు ప్రతి ఆడవిళ్ళకు 2,500 వేస్తున్నాడు కదా ఇంట్లో ప్రతి మహిళకు అవి వేయమని. మళ్ళీ 15,000 వేస్తున్నాడు కదా 15,000 లేకుండా సరే 12,000 వేయమని. రైతు బంధు కరెక్ట్ అవి వేస్తున్నాయమే కదా మాకు. అవి ఆయన చెప్పి అన్ని వేయమని. మరి మంచిగా కరెంట్ వస్తుందా అమ్మ ఊర్లలో? 24 గంటలు ఆయన వచ్చేసరికి కరెంటే డిమ్ కరెంటే లేదు సగం ఏంటి ఒక లైన్ ఏమో లైన్ అంటారు కదా అది అదేమో లైన్ ఉందంట అది అసలు సరిగా ఉండట్లేదు. 2 పీసుల లైన్ అది ఏడా నడుస్తాయి బోర్లు అవి అట్లా వస్తున్నాయి సరిగా తీసేస్తున్నాడు. ఇక పోతుంది వస్తుంది ఇక పోతుంది బోర్లు కాలిపోతున్నాయి. అప్పుడు ఉన్నప్పుడు బోర్లు కాలేవు ఇంతగానే బోర్లు కాలినాయి, ఇప్పుడు బోర్లు కాలిపోతున్నాయి అన్ని. ఈయన వచ్చేసే బోర్లు కాలిపోతున్నాయి ఊరికి. అంటే మరి ముసలిళ్ళకి ఇప్పుడు 2,000 ఉన్న పెంచి 4,000 చేస్తా అన్నాడు, 4,000 ఉన్న పెంచి 6,000 చేస్తా అన్నాడు కదా. ఇవి వస్తున్నాయా మరి? ఏమనుకని వేసిండా వేయలేడు అవి వేయలేడు అవన్నీ అబద్ధాలు జూటకోని మాటలు ఇట్లా మాట్లాడద్దు. వేస్తే వేసినాం అనాలే లేకపోతే లేదు. 2,000 న్యాయం ఉండే మరి 2,000 2,000 వేయమని ఇప్పుడు 2,000 వస్తున్నాయి. ఇప్పుడైతే 2,000 వస్తున్నాయి అంతే కానీ ఎక్కువ వేస్ట్ అవన్నీ. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని అమలైనాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఎవరికి ఇక్కడైతే ఎక్కడ రాలేవు మాది ఎక్కడ రాలేవు అవి వేస్ట్ అన్ని అబద్ధాలు అవి జూటకోని మాటలు మాట్లాడద్దు. కరెక్ట్ ఇస్తే ఇస్తానా లేకపోతే లేదు.